ఈ వీడియోలో నేను చెప్పబోయే కంటెంట్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద బేబీలోన్ అనే బుక్లోది. 6000 సంవత్సరాల క్రితం బేబీలోన్ అనే ఊర్లో టెబాసిర్ అనే ఒక అతను ఉండేవాడు. అతను అప్పుల్లో మునిగిపోయి ఊరోజులు పారిపోయి చాలా కష్టాలు పడి మళ్ళీ రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చి అదే ఊర్లో తన అప్పులన్నీ తీర్చి చాలా కష్టపడి అదే ఊర్లో తను ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ తెచ్చుకొని మంచి వ్యాపారి అయి పూలంత డబ్బులు సంపాదించి తన పేరుని తన ఫ్యామిలీ పేరుని మళ్ళీ నిలబెట్టాడు. అతను ఎలా ఇవన్నీ చేశాడంటే జస్ట్ ఒక చిన్న ప్రిన్సిపల్ ఫాలో అయ్యి ఒక చిన్న డిసిప్లైన్తో తన అప్పులన్నీ తీర్చుకోగలిగాడు. తన లైఫ్ని తన ఫ్యామిలీ లైఫ్ని బెటర్మెంట్ చేయగలిగాడు. ఈ వీడియో మొత్తం అతనిదే, ద స్టోరీ ఆఫ్ టెబాసిర్. సో ఈ టెబాసిర్ అనే అతను డిసిప్లిన్ అనేది లేక ఊరంతా అప్పులైపోతాడు. అయితే అప్పులలో వచ్చి రోజు ఇంటి మీద గొడవ చేస్తుంటే అది చూసి తట్టుకోలేక వాళ్ళ ఆవిడ కూడా అతను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు టెబాసిర్ అనే అతను ఈ బాధంతా తట్టుకోలేక ఊరు వదిలి పారిపోతాడు. అయితే వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ ఒక దొంగల ముఠాతో చేరి వాళ్ళతో పాటు దొంగతనాలు చేసుకోవడం మొదలు పెట్టాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వేరే గ్యాంగ్ చేతిలో చిక్కి వాళ్ళు వచ్చి వీళ్ళు బాగా కొట్టి వీళ్ళని మార్కెట్లో తీసుకెళ్లి అమ్మేస్తారనమాట బానిసల కింద. ఆ కాలంలో మనుషుల్ని జంతువుల్లాగా బానిసలు చేసి అమ్ముకోవడం, వాళ్ళ చేత ఇంట్లో పనులన్నీ చేయించుకోవడం బాగా అలవాటు ఉండేది. సో ఇతను కూడా అలాగే ఒక రిచ్ ఫ్యామిలీకి బానిస కింద అమ్మేస్తారు వేరే వాళ్ళు. అమ్మేస్తే ఇతను ఆ ఇంట్లో చాలా ఇయర్స్ బానిసగా బతుకుతూ చాలా కష్టాలు పడతాడు. సో వన్ ఫైన్ డే అతను కనిపిస్తుంది, ఏంటి నాకు ఈ బతుకు, ఎందుకు నేను ఇలా బతుకుతున్నానని చెప్పి రియలైజ్ అయ్యి ఇలా కాదు, నేను మా ఊరు వెళ్ళాలి, ఎలాగైనా మా ఊరు వెళ్ళి నేను అప్పులన్నీ తీర్చి మళ్ళీ నా రెస్పెక్టబుల్ పొజిషన్ని మళ్ళీ నేను తెచ్చుకోవాలని చెప్పి అతను ఎలా అయినా ఆ ఊర్లోంచి పారిపోతాడు. సో ఎలా పారిపోయాడు అనేది వేరే స్టోరీ, అది ఇప్పుడు ఈ వీడియోలో అవసరం లేదండి. సో నేను అది స్కిప్ చేసేస్తున్నాను. సో అతను ఊర్లోంచి పారిపోయిన తర్వాత అతను ఓన్ ఊరికి వస్తాడు. వచ్చి అక్కడ ఆ ఊర్లో ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ వ్యాపారి ఉంటాడు, అతన్ని మీట్ అవుతాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇలా నేను అప్పులైపోయి ఉన్నాను, నేను నా అప్పులని తీర్చుకోవాలనుకుంటున్నాను, కానీ నాకు పని కావాలి, నాకు ఏదైనా పని ఉంటే ఇప్పించండి అని చెప్పి అడుగుతాడు అనమాట. అప్పుడు రిచ్ మ్యాన్ ఎవరైతే ఉంటాడో అతనికి ఒక పని ఇస్తాడు. ఏంటంటే ఈ ఊర్లోంచి వేరే ఊరు వెళ్ళి కొన్ని ఒంట్లు అమ్మాలి, అలా అమ్మితే వచ్చిన డబ్బులు ప్రాఫిట్ ఉంటుంది, ఆ ప్రాఫిట్ నువ్వు ఉంచుకో అని చెప్తాడు అనమాట. కాకపోతే నేను నీకు పని ఇవ్వాలంటే నువ్వు ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వాలి, ఒక రూల్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఒక రూల్ చెప్తాడు ఆ రిచ్ మ్యాన్. ఏంటి అంటే నీకు ఎంతైతే డబ్బులు వస్తాయో నెలకి, అందులోంచి నువ్వు ఏం చేస్తావు, ఫస్ట్ ఫుడ్ కొనుక్కుంటావు, గ్రాసరీస్ కొనుక్కుంటావు, బట్టలు కొనుక్కుంటావు, చెప్పులు కొనుక్కుంటావు, ఇంట్లో సామాన్లు కొనుక్కుంటావు, రెంట్ కడతావు, అందరికీ ఇస్తావు. ఆ తర్వాత ఏమైనా మిగిలితే నువ్వు ఉంచుకుంటావు. కానీ నువ్వు ఈసారి అలా చేయకూడదు. నువ్వేం చేయాలంటే నీకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో నెలాఖరికి నువ్వు ఫస్ట్ నీకోసం నువ్వు దాచుకోవాలి. అందులోంచి 10% తీసి నీకోసం నువ్వు పక్కన పెట్టుకొని ఆ తర్వాత అందులో మిగిలినవన్నీ నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. సో ఇప్పుడు నీకు అప్పులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 10% నువ్వు నీకోసం నువ్వు తీసుకొని దాన్ని సేవింగ్స్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ 20% నువ్వు అప్పులు వాళ్ళకి ఇస్తూ ఉండాలి ఎవ్రీ మంత్. ఆ తర్వాత నీకు ఇంకా 70% మిగులుతుంది. ఆ 70% నువ్వు ఎంతైతే అంత నీ ఖర్చులు చూసుకోవాలి. సో ఈ రూల్ని తూచా తప్పకుండా అయితే ఫాలో అవ్వాలి. ఎందుకంటే నీ దగ్గర ఒక నెల ఎక్కువ డబ్బులు వస్తాయి, ఒక నెల తక్కువ డబ్బులు వస్తాయి. సో ఎక్కువ వచ్చాయని కదా అని చెప్పేసి నువ్వు ఎక్కువ తీసుకెళ్ళిపోయి నువ్వు పిసినార్లో బతికేసి మొత్తం అప్పులు తీర్చేయడమో, లేదంటే తక్కువ వచ్చినప్పుడు అప్పు కట్టడం మానేసి ఇంకేదో చేయడమో అలా చేయకుండా, సో కంపల్సరీ ఎంత డబ్బులు వచ్చినా కూడా నువ్వు ఈ రూల్ 10-20-70, 10% సేవింగ్స్, 20% అప్పులు, 70% నీ ఓన్ ఎక్స్పెన్సెస్, ఈ రూల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి అని చెప్పి కండిషన్ పెడతాడు. దానికి టెబాసిర్ ఓకే అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు. సో అప్పుడు టెబాసిర్ తన ఇంటికి వెళ్ళిపోయి తనకి అసలు ఎన్నెన్ని అప్పులు ఉన్నాయి, ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నాడు అని చెప్పేసి ఒక పెద్ద లిస్ట్ మొత్తం రాస్తాడు. అప్పట్లో మనీ అంటే కాయిన్స్ అనమాట. సో ఒకరి దగ్గర 16 కాపర్ కాయిన్స్, ఒకరి దగ్గర ఒక 5-6 గోల్డ్ కాయిన్స్, ఇంకొకరి దగ్గర సిల్వర్ కాయిన్స్, ఇలాగా చాలా అప్పులు చేస్తాడు. సో మొత్తం అతనికి ఉండే అప్పులు ఏంటంటే 110 కాపర్ కాయిన్స్, 100 సిల్వర్ కాయిన్స్, 20 గోల్డ్ కాయిన్స్. సో నెక్స్ట్ రోజు టెబాసిర్ తనకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరినీ మీట్ అవుతాడు అనమాట. మీట్ అయ్యి వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను కొంచెం టైం పీరియడ్లో మీ అందరి అప్పులు ఒక్కొక్కరుగా ఎవ్రీ మంత్ తీర్చేస్తూ ఉంటాను అని చెప్తాడు. దాంట్లో కొంతమంది ఓకే అంటారు, కానీ కొంతమంది కొంచెం ఆరగెంట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ముందు నాకు కావాలి, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఏ ఉపత్తు బాగోదని చెప్పేసి ఇలా బెదిరిస్తారనమాట. దానికి అతను నాకు టైం ఇస్తే నేను అందరికీ కూడా ఈక్వల్గా తీరుస్తాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర టైం తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ని కూడా బ్రతిమలాడి వాళ్ళ పుట్టింటి నుంచి ఇంటికి తీసుకొస్తాడు. ఫస్ట్ నెల గడుస్తుంది. అతను నెలంతా అమ్మిన క్యామెల్స్తో అతనికి 19 కాపర్ కాయిన్స్ ప్రాఫిట్ కింద వస్తుంది అనమాట. సో అతను ఈ రూల్ ఫాలో అవుతాడు. ఆ రూల్ ప్రకారం 19 కాపర్ కాయిన్స్ లో 10% అంటే 2 కాయిన్స్ తన దగ్గర పెట్టుకుంటాడు. మిగతా 20% అంటే 4 కాయిన్స్
వెళ్ళి అప్పులు వాళ్ళకి తీర్చడానికి ఇస్తాడు. మిగతా 70% అంటే ఒక 13 కాయిన్స్ అతను నెల ఖర్చుల కోసం ఖర్చు పెట్టుకుంటాడు. సో 4 కాపర్ కాయిన్స్ ఎప్పుడైతే అప్పులు వాళ్ళకి ఇస్తాడో ఒక అతనికి తీర్చేస్తే అతను ఆ డబ్బులు చూసి చాలా హ్యాపీ అవుతాడు అనమాట. అయితే మిగతా వాళ్ళు కూడా మాకు తీర్చే అని చెప్పి కంగారు పెట్టేస్తూ ఉంటారు. సో అందరికీ నేను తీరుస్తాను అని చెప్తాడు స్లోగా. సో ఇంకో నెల గడుస్తుంది. సెకండ్ నెల ఏం జరుగుతుందంటే అతనికి ఈసారి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఎక్కువ సేల్స్ జరగడం వల్ల. సో అతనికి 45 కాపర్ కాయిన్స్ వస్తాయి అనమాట ఈ నెల. సో 45 వచ్చాయి కదా అని చెప్పేసి దాన్ని మొత్తం అప్పు తీర్చేద్దాం అని కూడా అనుకోలేదు. సేమ్ రూల్ మళ్ళీ ఫాలో అయ్యాడు. సో 10, 20, 70. సో ఈసారి కాకపోతే 45 కాయిన్స్ వచ్చాయి కదా, సో పర్సంటేజ్ కూడా ఎక్కువ అవడం వల్ల అతనికి అప్పు తీర్చడానికి కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చాయి అనమాట. సో ఇంకొంతమందికి అప్పు తీర్చేస్తాడు. 10% అతను ఉంచుకుంటాడు. సో 70% అంటే ఈసారి అతనికి ఖర్చు పెట్టుకోవడానికి ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఈ నెల. సో అతను ఏం చేస్తాడంటే హాయిగా ఇంటికి కావాల్సిన కొన్ని ఎక్స్ట్రా సామాన్లు కొనుక్కోవడం, వాళ్ళ ఆవిడతో కలిసి బయటకు వెళ్ళి ఒక మంచి మటన్ కర్రీ తినడం హోటల్కి వెళ్ళి, ఇలా డే అంతా ఎంజాయ్ చేసి ఆ నెల అంతా బాగా ఎంజాయ్ చేసి ఆ నెల బాగా హాయిగా ఉంటారు, ఇంటికి వచ్చేస్తారు. ఇలాగా ఈ సెకండ్ మంత్ జరుగుతుంది. సో మళ్ళీ ఇప్పుడు మూడో నెల వస్తుంది. మూడో నెల ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే అతనికి బిజినెస్ సరిగా జరగదు, చాలా తక్కువ కాపర్ కాయిన్స్ వస్తాయి, అంటే 16. బట్ స్టిల్ అతను అదే రూల్ ఫాలో అవ్వాలి కాబట్టి అతనికి అప్పు తీర్చాల్సి వచ్చింది, సేవింగ్స్ చేయాల్సి వచ్చింది. మిగిలిన కొంచెం డబ్బులతో వాళ్ళ ఖర్చులు అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అది వాళ్ళకి సరిపోలేదు ఆ డబ్బులు, బట్ స్టిల్ దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఖర్చులు తగ్గించుకొని బయట తిరగకుండా వెజిటేబుల్స్ తింటూ ఆ నెల అలా గడిపారు అనమాట. సో స్లోగా ఒక్కొక్క నెల గడుస్తుంటది. డబాసిర్ లైఫ్ లో కొన్ని చేంజెస్ స్టార్ట్ అవుతాయి. మెల్లమెల్లగా ఒక్కొక్క అప్పు తీరుతూ ఉంటుంది. సో అప్పులను తీర్చడం వల్ల అతనికి ఊర్లో స్లోగా అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళ ఆవిడ కళల్లో కూడా అతనికి రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది అనమాట. సో అది మాత్రమే కాకుండా కొన్ని మంత్స్ తర్వాత అప్పులు తగ్గుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అతను ఎవ్రీ మంత్ 10% సేవింగ్స్ చేయడం వల్ల అతనికి పాకెట్ లో కొంత సేవింగ్స్ కూడా ఉంటాయి. సో స్లోగా అతనికి ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా 1 year గడుస్తుంది. 1 year తర్వాత ఫైనల్ గా అతను అన్ని అప్పులు తీర్చేస్తాడు ఈ ప్రాసెస్ లో. సో అప్పులన్నీ తీరిపోయి కాబట్టి ఇప్పుడు అతని దగ్గర సేవింగ్స్ కూడా ఉన్నాయి 10%. అప్పుడు ఆ 10% ని అతను ఇన్వెస్ట్మెంట్ చేసి దాంతో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. సో బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇదే డిసిప్లిన్ ఫాలో అవుతూ అతనికి ఎవ్రీ మంత్ వచ్చే డబ్బుల్లో 10% కంపల్సరీగా సేవింగ్స్ చేయాలి, దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి. అలా చేస్తూ పోతే అది ఏదో ఒక రోజు పెద్ద సమ్ అయ్యి దాని నుంచి మనకి బోల్డ్ అంతా ఫ్రూట్స్ రూపంలో ఎవ్రీ మంత్ మన చేతిలో డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి. సో మీకు మనీ కోసం ఇంకా డీటెయిల్డ్గా 5 golden రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి సేవింగ్స్ అని చెప్పేసి ఇంకో వీడియో చేశాను. అది ది 5 laws of gold, లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, పైన కూడా వస్తుంది చూడండి. సో కట్ చేస్తే ఈ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత 6000 సంవత్సరాల తర్వాత 1936లో బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఏషియాని దోచుకుందాం అని చెప్పేసి దాడికి వస్తారో అప్పుడు బ్రిటిష్ ఆర్కియాలజిస్టులకి తవ్వుతుంటే భూమిలో కొన్ని మట్టి దిమ్మలు దొరుకుతాయి. ఆ మట్టి దిమ్మలు ఏంటంటే ఆ కాలంలో డైరీలు పుస్తకాలు లేక మట్టి దిమ్మల మీద హీట్ చేసి రాసేవారు ఏదైనా స్టోర్ చేయడానికి రాయడానికి. సో ఒక మట్టి దిమ్మ ఏదో రాసి దాని మీద కనిపిస్తాయి కొన్ని థింగ్స్. ఆ థింగ్స్ ఏంటి అని చెప్పేసి ఆర్కియాలజిస్టులు దాన్ని తీసుకెళ్లి నీట్ గా క్లీన్ చేయించి దాని మీద ఉన్న అక్షరాలన్నీ ట్రాన్స్లేషన్ చేసి ఒక ఆర్కియాలజిస్ట్, ఆయన ఒక ప్రొఫెసర్ అనమాట, బ్రిటిష్ ప్రొఫెసర్, ఆయన దాని మీద ఏం రాసింది అని చెప్పేసి ఆ స్క్రిప్ట్స్ మొత్తం ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి దాన్ని చదువుతాడు. ఆ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ మన డబాసిర్ స్టోరీ. మన డబాసిర్ 6000 సంవత్సరాల క్రితం అతని అప్పుల్ని ఎలా తీర్చాడు అని చెప్పేసి రికార్డ్ చేసి పెడతాడు ఇలా మట్టి దిమ్మల మీద. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఎవరికైనా ఈ ప్రిన్సిపల్ ఉపయోగపడుతుంది. ఎవరైనా ఇలా అప్పుల్లో మునిగిపోయి కష్టాల్లో ఉంటే వాళ్ళు ఇది చదివి తెలుసుకొని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి రాసి ఇలా స్టోర్ చేస్తే చచ్చిపోతాడు. సో కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ బ్రిటిష్ ప్రొఫెసర్ వచ్చి ఆ మట్టి దిమ్మలని బయట తీసి ఈ విషయం చదివి తెలుసుకుంటాడు. ఈ ప్రిన్సిపల్ అనేది తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే ప్రొఫెసర్ షాక్ అవుతాడు, ఎందుకంటే అతను కూడా బోల్డ్ అప్పుల్లో మునిగిపోయి ఉంటాడు కాబట్టి. సో ఈ ప్రిన్సిపల్ ఏదో బాగుంది 10, 20, 70 రూల్ అని చెప్పేసి నేను కూడా నా లైఫ్లో నేను అప్లై చేస్తాను. ఎంత కష్టమైనా కూడా నా ఎక్స్పెన్సెస్ 70%లోనే చూసుకుంటాను. సో నేను చిన్న హౌస్కి షిఫ్ట్ అవుతాను, పెద్ద హౌస్లో ఉండాల్సిన అవసరం లేదు, చిన్న హౌస్కి షిఫ్ట్ అయ్యి నేను నా అప్పులని తీర్చుకుంటానని చెప్పేసి ఆ రోజు నుంచి స్ట్రాంగ్గా డిసైడ్ అవుతాడు బ్రిటిష్ ప్రొఫెసర్. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన కూడా ఈ రూల్తో కొన్ని ఇయర్స్ తర్వాత ఆయనకున్న అప్పులన్నీ తీరిపోతాయి. అట్ ద సేమ్ టైం అతనికి 10% రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా మిగులుతాయి. సో అతను హ్యాపీగా సేవింగ్స్తో రిటైర్ అవుతాడు, అతని అప్పులన్నీ తీరిపోతాయి, అతను చాలా మనశ్శాంతిగా ఉంటాడు. 6000 సంవత్సరాల క్రితం ఏదైతే మనీ రూల్స్ ఫాలో అయ్యారో 6000 సంవత్సరాల తర్వాత అది వర్కౌట్ అయింది. సో ఇప్పుడు 2024లో కూడా
అవే రూల్స్ వర్కౌట్ అవుతాయి. సో లైఫ్లో కూడా ఎప్పుడైనా మనం డిసిప్లైన్డ్గా లేకపోవడం వల్ల ఊరంతా అప్పులైపోయి ఫుల్గా మన లైఫ్ అంతా మెసప్ అయిపోయి ఉంటే దాన్ని చూసి భయపడి అవాయిడ్ చేసి పారిపోకుండా ధైర్యంగా దాన్ని ఫేస్ చేయండి. మీరు వేరే వాళ్ళకి మీ ఫ్యామిలీకి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడండి. సో మనకి ఎన్ని అప్పులు ఉన్నా కూడా వచ్చిన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి అలా అప్పులకి ఇచ్చేయకూడదు, లేదా మొత్తం సేవింగ్స్ చేసేయకూడదు, లేదా మొత్తం ఖర్చు పెట్టేసుకోకూడదు. ఎప్పుడు బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఈ రేషియోని ఎప్పుడు మనం ఫాలో అవుతూనే ఉండాలి. మనీ విషయంలో ఎప్పుడో డిసిప్లైన్ ఫాలో అవ్వాలి. మన క్యాపబిలిటీని మించి ఎప్పుడు అప్పులు చేయకూడదు, లేదంటే పప్పులో గాలేస్తాం. అండ్ ఎప్పుడు కూడా ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు ఎప్పుడు చేయకూడదు. అది బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ లైఫ్ అవుతుంది. అండ్ ఈ 10% సేవింగ్స్ మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది డెఫినెట్గా. ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బీ హ్యాపీ విత్ భవానీ ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోలో కలుద్దాం. బాయ్.